హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, ముఖ్యంగా కోచింగ్ తీసుకోలేని వాళ్ళ కోసం ఫ్రీ కోచింగ్లో భాగంగా ఈరోజు మనం ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఈ ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్లో మనం భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అనే దానిపైన మొత్తం డిస్కస్ చేస్తాం. అయితే ఈరోజు మనం ఈ ఫస్ట్ వీడియో ద్వారా భారత రాజ్యాంగం ఏర్పడటానికి ముందు మన దేశంలో జరిగిన సంఘటనలు, బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు అవి ఎలా మన భారత రాజ్యాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనే వాటిపైన చారిత్రక నేపథ్యం అనే కాన్సెప్ట్తో టాపిక్తో మనం ఈరోజు ఈ చాప్టర్ చూస్తాం. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ముఖ్యంగా ఈ పాలిటీ అనే సబ్జెక్టు పోటీ పరీక్షలలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో అయితే 50 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ఓకే, ఇతర పోటీ పరీక్షలలో కూడా 10 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న అన్ని చాప్టర్స్ని చూడండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూస్తే మీకు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అనేటివి కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీ లేకపోయినా, మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అవసరమైతే వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, ఇక మనం ఈ చాప్టర్లోకి వెళ్దాం. ఓకే, 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I. ఓకే, ఎవరు క్వీన్ ఎలిజబెత్ I? ఈమె ఎవరంటే బ్రిటన్, ఓకే, బ్రిటన్ యువరాణి ఓకే అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటే ఒక వర్తక వాణిజ్య సంస్థ బ్రిటన్లో. ఓకే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి చార్టర్ ఇచ్చింది. ఓకే, చార్టర్ అంటే ఏంటిది? ఒక అనుమతి పత్రం 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I అనే రాణి ఇచ్చింది. దాని ఆధారంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ వారు అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1608 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టారు. మన భారతదేశంలోకి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చినారు అని అంటే 1608 సంవత్సరంలో వచ్చిన తర్వాత మన దేశంలో క్రమంగా వాళ్ళ స్థావరాలను, వాళ్ళ ప్రాంతాలను విస్తరించుకుంటూ రకరకాల యుద్ధాలు, రకరకాల వ్యూహాలు పన్నుతూ చివరకు 1757లో ఒక ప్రధానమైన యుద్ధం, ఓకే, ప్లాసీ యుద్ధం అంటాం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అది చేశారు. దాని తర్వాత వెంటనే 1764లో బక్సార్ యుద్ధం, ఓకే, ఈ 2 యుద్ధాలు జరిగినాయి. ఈ 2 యుద్ధాలు చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 1765లో అలహాబాద్ సంధి అనేది ఒకటి జరిగింది. ఈ అలహాబాద్ సంధి జరిగిన తర్వాత దాని ద్వారా అప్పటి వరకు కేవలం వర్తక సంస్థగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్, ఒరిస్సా లాంటి ప్రాంతాలపై దివానీ హక్కులు లభించాయి, దివానీ హక్కులు పొందింది. ఏమిటి దివానీ హక్కులు అనంటే రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్. ఓకే, రెవెన్యూ మరియు సివిల్ జస్టిస్ పైన దానికి పూర్తి హక్కులు లభించాయి. ఓకే, ఈ విధంగా మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పాతుకుపోయింది. అయితే ఇది ఎలా మన దేశంలో అధికారాలను చేజిక్కించుకున్నది అనే దానిపైన ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం క్లియర్గా చూస్తాం. అయితే పాలిటీలో జస్ట్ ఇవి జరిగినవి అని గుర్తుంటే చాలు. నెక్స్ట్ ఆ తర్వాత 1858 వరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి 1858 సంవత్సరంలో 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను ప్రత్యక్షంగా తీసుకుంది. అంటే 1858 వరకు కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ క్రోన్ అంటే బ్రిటిష్ కిరీటం, బ్రిటిష్ రాణి చేతి కిందకి ఈ భారతదేశం యొక్క పరిపాలన వెళ్ళిపోయింది. ఓకే, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా మన దేశంలో పాలన కొనసాగించారు. ఎప్పటి వరకు? 1947 ఆగస్టు 15 వరకు ఈ పరిపాలన కొనసాగింది. అంటే మనకు స్వతంత్రం వచ్చే నాటికి కూడా బ్రిటిష్ పాలనలో మనం ఉన్నాము. తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో, ఓకే, ఎప్పుడు వచ్చింది అమల్లోకి అంటే 1950 జనవరి 26. ఆ తర్వాత మన పరిపాలన, మన దేశం మన చేతుల్లోకి వచ్చేసింది. టోటల్గా రాజ్యాంగము, మన పరిపాలన అంతా కూడా మనమే చేసుకుంటూ వస్తున్నాం. అయితే భారత రాజ్యాంగంలోని చాలా అంశాలకు వేర్లు అంటే రూట్స్
లేదంటే పునాది అంటాం కదా, అవన్నీ కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలిస్తున్న పాలనలో వారి పరిపాలనలోని చాలా సంఘటనలు, అంశాలు, చట్టాలు భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేశాయి. ఓకే, అంటే మన రాజ్యాంగం రచించే నాటికి అంతకు ముందు జరిగిన సంఘటనలు, అంతకు ముందుకున్న పరిపాలన వ్యవస్థ, అంతకు ముందు ఉన్న చట్టాలు, వాటిలోని అంశాలు, వాటి ఆధారంగా మన రాజ్యాంగంలో చాలా వరకు అంశాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకోవడం అనేది కంపల్సరీ. అదే ఈరోజు మనం ఈ చాప్టర్ ద్వారా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే పేరుతో నేర్చుకుంటాం. ఓకే, మరి వాటిని ఎలా చూడొచ్చు అనంటే వాటిని మనం 2 రకాలుగా విభజించవచ్చు. 2 రకాలుగా. ఒకటి ఏంటి అంటే ద కంపెనీ రూల్. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1773 నుంచి 1858 వరకు. ఓకే, తర్వాత ద క్రోన్ రూల్ 1858 నుంచి 1947 స్వతంత్రం వచ్చే నాటికి. ఇలా 2 దశలుగా మనం చూస్తాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఫస్ట్ పార్ట్ అంటే ద కంపెనీ రూల్, అందులో ఉన్న చట్టాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, మనం ఈ కంపెనీ రూల్స్లో మొదటిగా చూసేది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాము. దీన్ని మనం ఫస్ట్గా చూస్తాం. దీన్ని మనం ఏమంటామంటే కొంతమంది మన భారతదేశ మొదటి చట్టంగా కూడా తీసుకుంటారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందులో కొన్ని అంశాలు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. దీని నుంచి 1 లేదా 2 ప్రశ్నలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లలో. ఓకే, ఇతర ఎగ్జామ్స్లో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తొలి చట్టంగా చెప్పవచ్చు. ఓకే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, వాటి వ్యవహారాలు ఉన్నాయి కదా, వాటిని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి, వాటిని రెగ్యులేట్ చేయాలి. ఓకే, వాటి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దాన్నే మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటాం. కంపెనీ యొక్క రాజకీయ మరియు పరిపాలన విధులను తొలిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఓకే, కంపెనీకి రాజకీయ వ్యవహారాలు ఉంటాయి, అలాగే పరిపాలన వ్యవహారాలు ఉంటాయి కదా, వాటిని తొలిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం అనేది గుర్తించింది. ఓకే, భారతదేశంలో కేంద్రీకృత పాలనకు అంటే టోటల్గా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ లాగా అనమాట, అలాంటి కేంద్రీకృత పాలనకు నాంది పలికిన లేదా పునాది వేసిన చట్టం. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా జరిగే పరిపాలన కోసం వేసిన మొదటి అడుగుగా, ఓకే, లేదా నాంది పలికిన చట్టంగా మనం దీనిని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఫ్యూచర్స్ అంటే ఈ చట్టం లక్షణాలు ఏంటివి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్, 1773 వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ కావచ్చు, లేదంటే మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, ఇలాంటి బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రావిన్సులు ఉంటాయి. ఈ ప్రావిన్స్లలో గవర్నర్లు ఉండేవాళ్ళు, వాటికి హెడ్గా. అయితే ఇప్పుడు ఈ చట్టం ద్వారా 1773 చట్టం ద్వారా ఏం చేశారంటే బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్ గవర్నర్ పేరుని, డిసిగ్నేషన్ని ఎలా మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఇంతవరకు బెంగాల్ గవర్నర్ కదా, ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చేశారు. దానితో పాటు మనకి మద్రాసు, బాంబే ఉన్నారు కదా, ఈ ఇద్దరు గవర్నర్లను కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కు ఆధీనులుగా, సబార్డినేట్స్గా అతని కిందకు తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళిద్దరూ ఈ మద్రాసు, బాంబే గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్కు సబార్డినేట్స్ అనమాట. ఓకే, ఇది ప్రధానమైనటువంటి మార్పు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, నెక్స్ట్ అలా ఏర్పడ్డటువంటి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వ్యవస్థ ఉంది కదా, మొదటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ జీజీబీ, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హెస్టింగ్స్ అనే పర్సన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హెస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఈ గవర్నర్ జనరల్కి సలహాలు ఇవ్వడం కోసం అతని కోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది తీసుకొచ్చారు. అందులో సభ్యుల సంఖ్య 4. ఓకే, సభ్యులు 4. దానికి చైర్మన్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఉంటాడు. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటాడు. ఓకే, సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక నిర్ణయం కానీ, ఏదైనా ఒక చట్టం కానీ, ఏదైనా ఒక అమెండ్మెంట్ కానీ ఏది తీసుకొచ్చినా కూడా దానికి ఈ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఓటింగ్ కూడా జరుగుతుంది. అందులో గవర్నర్ జనరల్ వీళ్ళు 4 ప్లస్
గవర్నర్ జనరల్ ఒకడు, 5 మంది కదా. ఈ 5 మందిలో మెజారిటీ అంటే 3 మెంబర్స్, ముగ్గురి మెజారిటీ వచ్చిందనుకోండి, ఈ చట్టం అనేది లేదా ఏదైనా నిర్ణయం అనేది ఆమోదించబడుతుంది. అలా మెజారిటీ కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. ఇంకా మనం ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. బాంబే, మద్రాస్ గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులుగా సబార్డినేట్గా చేయబడ్డారు. ఈ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ సుప్రీంకోర్టు అంటే ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు, ఆధునిక సుప్రీంకోర్టు కాదు, అప్పుడు వేరే సుప్రీంకోర్టు. ఇది ఎందుకోసం అంటే ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఏమైనా కోర్టుకి వెళ్తే వాటిని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ లేదంటే లా కానీ మన దగ్గర ఉన్న మన దగ్గర ఉండే ఏమంటారు జస్టిస్ కానీ వాళ్ళంతా నమ్మేవాళ్ళు కాదు, చులకనగా చూసేవాళ్ళు. మనవన్నీ కూడా చాలా వెనుకబడినవి అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకోసం వాళ్ళ కోసం వీళ్ళు ఈ కలకత్తాలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఈ సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1774, చట్టం 1773. ఈ చట్టం ద్వారా ప్రతిపాదించినటువంటి ఈ సుప్రీంకోర్టు అనేది 1774లో ఏర్పడింది. అందులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, 3 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు, ఒక CJ చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జస్టిస్లు ఉంటారు. ఓకే, ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్, మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ ఎలిజా ఇంపే అనే వ్యక్తి మొదటి CJ చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కంపెనీ ఉంది కదా, కంపెనీ సర్వెంట్స్ ఉద్యోగులు ఉంటారు కదా, కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రైవేట్ వాణిజ్యం కానీ స్థానికుల నుంచి, లోకల్ పబ్లిక్ నుంచి కానీ ప్రైవేట్ వాణిజ్యం చేయొద్దు. అలాగే స్థానికుల నుండి బహుమానాలు, లంచము తీసుకోవడాన్ని నిషేధించారు. ఓకే, సో ఈ కంపెనీలో చాలా బాగా కరప్షన్ అనేది పెరిగిపోయి ఉంటుంది. దానికోసం ఈ నిబంధన అనేది తీసుకొచ్చారు. బహుమానాలు, లంచాలు తీసుకోవద్దు, అలాగే ప్రైవేట్ వాణిజ్యం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక వ్యవస్థని తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్. ఓకే, రెవెన్యూ ఆదాయానికి సంబంధించింది, పౌర అలాగే మిలిటరీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి మన భారతదేశంలో అని చెప్పేసి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు మనకు ఇండియా ఉంది కదా, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్లకు అందవేస్తూ ఉంటుంది. దానికోసం దీన్ని తీసుకొచ్చారు. ఇవి ప్రధానంగా మనకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లోని అంశాలు. అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే, చాలా పొరపాట్లు, చాలా మిస్టేక్స్ జరిగినాయి. వాటి ఆధారంగా ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, గవర్నర్ జనరల్ ప్లస్ 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు. ఏదైనా మెజారిటీ రావాలంటే 3 ఆమోదించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 సభ్యులలో ముగ్గురు ఈ గవర్నర్ జనరల్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఓకే, 4 సభ్యులలో 3 వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ప్రతి దానికి కూడా చాలా విషయాలలో ఈ గవర్నర్ జనరల్కి ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు. ఏది తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ఇవి 3 వ్యతిరేకంగా ఓటేసేవాళ్ళు. దాని ద్వారా ఏ చట్టం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది వీగిపోయేది. ఓకే, అమల్లోకి వచ్చేది కాదు. ఒకడు మాత్రమే సపోర్ట్ చేసేవాడు. ఒకటి గవర్నర్ జనరల్కి ఓటు ఉంటుంది, 2 మాత్రమే అయ్యి మెజారిటీ అనేది కోల్పోయే పరిస్థితి అప్పట్లో ఉండేది. ఓకే, దానికోసం ఆ లోటుని పూరించడం కోసం ఏం చేశారంటే రెగ్యులేటింగ్ చట్టంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు. ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఉన్నారు ప్లస్ గవర్నర్ జనరల్ 4. ఏదైనా ఒకటి ఆమోదం పొందాలి అని అంటే మళ్ళీ మెజారిటీ అనేది 3 రావాలి. ఎందుకంటే 4లో 2 సపోర్ట్గా ఉన్నారనుకోండి, 2 వ్యతిరేకంగా ఉంటారు. 2 + 2 అవుతుంది. 2 అంటే ఈక్వల్ మెజారిటీ అవుతుంది. అప్పుడు చట్టం ఆమోదించబడదు. 3 కావాలి. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ముగ్గురులో కనీసం ఒకరు సపోర్ట్ చేసినా సరిపోతుంది. ఎలా అంటే 3లో ఒకరు సపోర్టు, గవర్నర్ జనరల్ 1. ఇక్కడ ఏమైంది,
రెండు ఓట్లు వచ్చినాయి, గవర్నర్ జనరల్ది ఒకటి, ఈ ముగ్గురులో ఒకటిది. ఇక ఇందులో మిగిలిన వాళ్ళు ఇద్దరు, అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఇలా ఈక్వల్ అయిన సందర్భంలో ఈ గవర్నర్ జనరల్కి క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. ఈ క్యాస్టింగ్ ఓట్ అనేది అతను సపోర్ట్గా వేసుకుంటాడు. సో మెజారిటీ అనేది 3కు పెరిగిపోతుంది. ఈ విధంగా ఆ ముగ్గురులో కనీసం ఒకరు సపోర్ట్ చేసినా కూడా అతను అనుకున్న పనులు అనేటివి జరిగేటివి. ఈ విధంగా చట్టాన్ని మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ విధులు ఉంటాయి కదా, వాటిని రాజకీయ మరియు వాణిజ్య విధులుగా విభజించారు ఈ చట్టం ద్వారా. ఏది? పిట్స్ ఇండియా చట్టం ద్వారా, పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా. ఓకే, సో ఫ్రెండ్స్, కంపెనీ విధులను రాజకీయ మరియు వాణిజ్య విధులుగా విభజించారు. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సిడి వచ్చింది. ఇప్పుడు బీసీ వస్తుంది. బీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా వచ్చింది. ఓకే, మరి ఏంటి ఇవేం చేస్తాయంటే, ఇక్కడున్న ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాణిజ్య వ్యవహారాలు చూసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ అనేది మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటారు. కొత్తగా ఏర్పడినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రాజకీయ వ్యవహారాలు, ఓకే, పొలిటికల్ అఫైర్స్ చూసుకుంటారు. రాజకీయ వ్యవహారాలు చూసుకునేది ఈ కొత్తగా వచ్చినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే దీని అర్థం ఏంటి? ఈ చట్టం ద్వారా ద్వంద్వ పరిపాలన, డబుల్ గవర్నమెంట్ ఏర్పడ్డది. ఓకే, ఈ చట్టం ద్వారా ద్వంద్వ పాలనకు నాంది పలికారు. అంటే ఏంటిది? ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నారు కాబట్టి ఇది డబుల్ గవర్నమెంట్గా మారిపోయింది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిన చట్టం ఏది అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఉండేది మనకు ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, నెక్స్ట్, కంపెనీ భూభాగాలను, కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న భూభాగాలను బ్రిటిష్ ప్రాంతాలుగా తొలిసారిగా పిలిచారు. ఓకే, బ్రిటిష్ ప్రాంతాలుగా పిలిచారు. ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్, ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలోని కంపెనీ వ్యవహారాల మీద విపరీతమైన నియంత్రణ ఇవ్వబడింది. ఓకే, కంట్రోల్ అనేది పెరిగిపోయింది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఎలా పరిపాలిస్తుంది అనే వాటిపైన టోటల్ కంట్రోల్ అనేది ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చింది ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ మనం చూసే మూడవది ఏంటంటే ఇంపార్టెంట్ వన్, చార్టర్ చట్టం 1793, 1793 చార్టర్ యాక్ట్. ఓకే, ఈ చట్టం ద్వారా ఏం జరిగిందో చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇతర ప్రెసిడెన్సీల పైన విస్తృత అధికారాలు కల్పించారు. అంటే బాంబే కానీ, మద్రాస్ కానీ ఇలాంటి ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, వాటి మీద అధికారాలు అనేటివి పెంచారు ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మరియు ఉద్యోగుల జీతాలు భారతదేశ ఆదాయం నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవానికి మనకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళు మన దేశంలో ఉండి మన దేశంలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు చూస్తుండేవాళ్ళు. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ అంటే బీసీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వీళ్ళు ఇంగ్లాండ్లో, బ్రిటన్ అక్కడ ఉండి మన దేశంలోని అంశాలపైన వాళ్ళు దృష్టి పెట్టేవారు. అయితే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి జీతాలు, ఆ సభ్యులు కానీ అందులో ఉన్న ఉద్యోగాలకు జీతాలు మన భారతదేశ ఆదాయం నుంచి, మన భారతదేశ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయించారు ఈ చట్టం ద్వారా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కంపెనీ యొక్క గుత్తాధిపత్యం, మోనోపోలీ అంటారు, గుత్తాధిపత్యం మరో 20 సంవత్సరాలకు పొడిగించారు. ఇంకో 20 సంవత్సరాల పాటు మీరు భారతదేశంలో ఈ వర్తక వాణిజ్యాలు కొనసాగించవచ్చు అని చెప్పేసి రెన్యువల్ చేశారు. ఓకే, చార్టర్ చట్టం 1813. ఓకే, చార్టర్ యాక్ట్ 1813 అంటాం. ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటిలో ఒకటి. భారతదేశంలోని వర్తక వాణిజ్యాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం, మోనోపోలీని తొలగించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ చార్టర్ యాక్ట్ 1813 ప్రకారం ఏం చేశారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అన్ని వర్తక వాణిజ్యాలపై గుత్తాధిపత్యం ఉండేది, అన్ని రకాల ఉత్పత్తులపైన. వేరే ఏ కంపెనీకి కూడా అనుమతి ఉండేది కాదు. అయితే అది తొలగించేశారు. తొలగించి 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే టీ ప్రొడక్ట్స్, తేయాకు ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్యం, అలాగే ట్రేడ్ విత్ చైనాతో వాణిజ్యం, ఈ రెండింటిపైన మినహాయింపు ఇచ్చారు. అంటే ఈ రెండింటిపైన ఇంకా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం ఉంటుంది. మిగతా వాటికి ఎవరైనా రావచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఏ కంపెనీ అయినా కూడా వ్యాపారం చేసుకోవచ్చు అనే కండిషన్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్,
భారతదేశంలోకి క్రైస్తవ మిషనరీస్ ఉంటారు కదా, వాళ్ళని అనుమతించారు. క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారు కదా, వాళ్ళని భారతదేశంలోకి అనుమతించారు. మన దేశంలో వాళ్ళు ప్రచారం చేయడం కోసం అనుమతి ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో పాశ్చాత్య విద్య నోరు తిరుగుతలేదు. ఓకే, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆ విధానాన్ని ప్రోత్సహించారు ఈ చట్టం ద్వారా. ఓకే, ఇలాగే ఈ విద్య అంటే ఇక్కడ చదువు. సో ఈ ఎడ్యుకేషన్ కోసం ఏం చేశారంటే 1,00,000 రూపాయల నిధిని ఏర్పాటు చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఏ చట్టం ద్వారా భారతదేశంలో విద్య కోసం లేదా ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయల నిధిని ఏర్పాటు చేశారు అంటే చార్టర్ చట్టం 1813 అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలకు వ్యక్తులపై పన్ను విధించే అధికారం కల్పించారు. వ్యక్తులపైన పన్ను విధించే అధికారం స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదా, లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చారు. ఆ పన్ను చెల్లించకపోతే శిక్షించే అధికారం కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కంపెనీ యొక్క గుత్తాధిపత్యం మోనోపోలీ మరో 20 సంవత్సరాలకు పొడిగించారు. ఓకే, దాన్ని రెన్యువల్ చేశారు మళ్ళీ ఒకసారి. ఇది ఈ చట్టంలోని ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మనం చూసే ఇంపార్టెంట్ చట్టం ఏంటి అంటే చార్టర్ యాక్ట్ 1833 1833 చార్టర్ చట్టం అంటాము. ఓకే, ఇది నెక్స్ట్ మనం చూసే వాటిలో ఇంపార్టెంట్ వన్. చూద్దాం ఏంది అనేది. ఈ చట్టం ద్వారా కేంద్రీకృత పాలన వైపు చివరి అడుగు. ఈ చట్టం అనేది కేంద్రీకృత పాలన వైపు చివరి అడుగు. అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుందని చెప్పాం కదా. ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది కేంద్రీకృత పాలనకు నాంది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. అది స్టార్ట్ అయ్యి పెరుగుతా వచ్చి చివరికి 1883 1833 ఈ యాక్ట్ ద్వారా కంప్లీట్ అయింది. పీక్ స్టేజ్కి వచ్చింది, అల్టిమేట్ స్టేజ్కి వచ్చింది. ఇక్కడతో మొత్తం టోటల్గా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అయ్యింది. ఓకే, కేంద్రీకృత పాలన అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో జరిగింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు కదా, అతని పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. జీజీబీ కాస్త జీజీఐ అయ్యిండు. ఓకే, జీజీఐ అయ్యిండు ఈ చట్టం ద్వారా. ఓకే, ఈ విధంగా చివరి జీజీబీ ఎవరు అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటింగ్ అతను చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కొత్తది వచ్చింది కాబట్టి అందులో మొదటి వ్యక్తి కూడా అతనే. ఓకే, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటింక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, విలియం బెంటింక్. నెక్స్ట్ అన్ని రకాల పౌర మరియు మిలిటరీ అధికారాలు భారత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడ్డాయి. అన్ని రకాల పౌర, సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ అనేటివి ఎవరికి ఇచ్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. నెక్స్ట్ మద్రాసు, బొంబాయి ఉన్నాయి కదా, మద్రాసు, బొంబాయి గవర్నర్ల నుంచి శాసనాధికారాలు తొలగించబడ్డాయి, లాగేసుకున్నారు. ఓకే, మద్రాసు, బొంబాయి ఉన్నాయి కదా, వాటి గవర్నర్లకు వాటి ప్రావిన్స్ల పైన శాసనాలు చేసే అధికారాలు ఉండేవి. అవి కూడా తొలగించి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు భారతదేశం మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో శాసనాధికారాలు ఇవ్వబడ్డాయి. సో భారతదేశంలో ఏ ప్రావిన్స్కైనా దేనికైనా ఎక్కడైనా శాసనాలు చేసే అధికారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడ్డాయి. ఓకే, నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని 4కి పెంచారు. ఓకే, సో ఫ్రెండ్స్ 1773 చట్టం ప్రకారం 4, తర్వాత వచ్చేసి దాన్ని పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం 3కి తగ్గించారు. తిరిగి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఓకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని మళ్ళీ 4కి తీసుకొచ్చారు. సో ఈ 4 మెంబర్స్ నుంచి అలాగే గవర్నర్ జనరల్ కలిపి 5 మెంబర్స్ నుంచి ఈ చట్టాలకు మెజారిటీ అనేది చూసేవాళ్ళు. ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ ఓకే, కంపెనీ యొక్క వర్తక వాణిజ్య గుత్తాధిపత్యం ఉంటుంది కదా, మోనోపోలీ పూర్తిగా తొలగిపోయి పూర్తి పరిపాలనా వ్యవస్థగా మిగిలింది. ఓకే, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మిగిలిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా. అంటే ఏం జరిగింది ఇక్కడ? 2 విషయాల్లో మనకు మినహాయింపులు ఉన్నాయి కదా. అంతకుముందుకు 1813 ప్రకారం తేయాకు, టీ ఉత్పత్తులు, అలాగే వాణిజ్యం, చైనాతో వర్తకం, అవి కూడా తీసేసుకున్నారు. అవి కూడా తీసేసి టోటల్గా కంప్లీట్గా అందరికి అవకాశం కల్పించారు. ఆ గుత్తాధిపత్యం అనేది పోయింది.
కంపెనీకి. అది పూర్తిగా పరిపాలనా వ్యవస్థగా, అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మిగిలిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉంటాయి కదా. సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే కారన్ వాలిస్ ఉంటాడు. అతను ప్రారంభిస్తాడు. ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఓపెన్ కాంపిటీషన్ ప్రారంభించడానికి, అలాగే కుల, మత, వర్ణ, లింగ విభేదాలు, భారతీయులు ఇలా బ్రిటిష్ వాళ్ళని ఎలాంటి తేడాలు లేకుండా అందరికీ కూడా, భారతీయులకు కూడా అవకాశం కల్పించడానికి ప్రయత్నం జరిగింది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది ఆగిపోయింది, అమల్లోకి రాలేదు. ఓపెన్ కాంపిటీషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తీసుకొద్దాం అనుకున్నారు, కానీ జరగలేదు. ఓకే, నెక్స్ట్ కంపెనీ యొక్క అధికారాలు అంటే ఇక్కడ వర్తక వాణిజ్యాలు చేసుకోవడాన్ని ఇంకో 20 సంవత్సరాలు పొడిగించారు. ఇంకో 20 సంవత్సరాలు మీరు వర్తక వాణిజ్యాలు చేసుకోవచ్చు అన్నారు. ఓకే, నెక్స్ట్ ఈ చట్టం ద్వారా 4 దివానీ కోర్టులు అనేవి ఉండేవి అంతకుముందు ఈ చట్టానికంటే ముందు. అవి ఎక్కడ అంటే ఢాకా, పాట్నా, కలకత్తా, ముర్షిదాబాద్ అని ఉంటాయి. వీటికి సంబంధించిన 4 దివానీ కోర్టులు ఉండేవి. వాటిని తొలగించి వాటి స్థానంలో హైకోర్టు ఏర్పాటు చేశారు. ఇది కూడా ఈ చట్టం నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ చట్టం చార్టర్ చట్టం 1853, 1853 చార్టర్ యాక్ట్. ఓకే, 1853 చార్టర్ యాక్ట్. సో ఫ్రెండ్స్, దీని ద్వారా ఏం జరిగింది మార్పులు అని అంటే, ఈ చట్టం ద్వారా మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉండేది. ఆ కౌన్సిల్ యొక్క శాసనపరమైన మరియు పరిపాలనాపరమైన విధులను వేరు చేశారు. ఓకే, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని వేరు చేశారు. శాసనపరమైనవి ఇవి, పరిపాలనాపరమైనవి ఇవి అని చెప్పేసి వేరు చేశారు గవర్నర్ జనరల్ కౌన్సిల్కి సంబంధించి. నెక్స్ట్ ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి మరో 6 మందిని చేర్చారు, సభ్యుల సంఖ్యను పెంచారు. ఓకే, వాళ్ళని ఏమంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటారు. ఆ కొత్తగా వచ్చినటువంటి 6 మందిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలిచారు దాన్ని. మినీ పార్లమెంట్గా వ్యవహరించేది అది. ఓకే, ఈ 6 మందితో కూడిన వ్యవస్థ అనేది. నెక్స్ట్ పాయింట్, అంతకుముందు 1883 చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటీషన్ అనుకున్నాం కదా, అది జరగలేదు కదా. ఈసారి మాత్రం సివిల్ సర్వీసెస్ నియామకాల్లో ఓపెన్ కాంపిటీషన్ను అమలు చేశారు మరియు భారతీయులకు అవకాశం కల్పించారు. ఈసారి ఇంకా ఆపలే, దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు, ఇండియన్స్కి కూడా అవకాశం కల్పించారు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పైన మెకాలే కమిటీని కూడా నియమించారు ఈ చట్టం ద్వారా. ఓకే, నెక్స్ట్ 6 మందితో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అనుకున్నాం కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 4 సభ్యులను మద్రాసు, బాంబే, బెంగాల్ మరియు ఆగ్రా ప్రావిన్స్ల నుంచి తీసుకున్నారు. ఓకే, 6 మందితో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. వాటిలో ఉన్న వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటారు. అందులో 4 మద్రాసు, బాంబే, బెంగాల్ మరియు ఆగ్రా ప్రావిన్స్ల నుంచి తీసుకున్నారు. ఇది దానికి సంబంధించిన ఈ చార్టర్ యాక్ట్ 1853కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు మనం చూసింది ఏంటి అని అంటే, కంపెనీ రూల్ 1773 నుంచి 1853 వరకు. ఆ తర్వాత వచ్చేటివన్నీ కూడా ద క్రోన్ రూల్ అంటారు. అప్పుడు వచ్చిన చట్టాలను వేరే పేర్లతో పిలుస్తారు. ఇప్పటివరకు పిలిచిన పేర్లు ఏంటివంటే చార్టర్ చట్టాలు అంటాం. తర్వాత వచ్చేవి కౌన్సిల్ యాక్ట్స్ అంటాము. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్లో చూద్దాం. అవి 1947 భారత ప్రభుత్వ చట్టం వరకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీని కంటిన్యూయేషన్ ఆ వీడియో, సో మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ కామెంట్స్ తెలియజేయండి, ఇంకేమైనా టాపిక్స్ ఇందులో అర్థం కాలేదా, ఏమైనా డౌట్ ఉందా అని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. సో బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.